శ్రీకృష్ణదేవరాయలు గారి జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ పట్టణం నందు బలిజ సంఘీయుల ఆధ్వర్యంలో ఈరోజు మా మహారాజ్కి ఘన నివాళులు అర్పిస్తూ పూలాభిషేకం చేశాము. ముఖ్యంగా ఈరోజు ఎంతో ఆనందమైనటువంటి రోజు. మగుటం లేని మహారాష్ట్ర భారతదేశ చరిత్రలో నిలిచినటువంటి ఏకైక రాజు శ్రీకృష్ణదేవరాయలు. నిజంగా భారతదేశ అభ్యున్నతికి ఔన్నత్యానికి ఎంతో సారపడేటటువంటి మహారాజు శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పి అందరూ గొప్పగా వర్ణిస్తారు. దానికి ముఖ్య కారణం ఎంతో దూరదృష్టితో ఇప్పటికీ కూడా మనము చెరువుల రూపంలోనేదేమి, దేవాలయాల రూపంలోనేదేమి నిత్యం ఆయన మనకి ఎప్పుడు కనబడుతూనే ఉంటాడు. అలాంటి మహారాజు యొక్క జయంతిని కానీ పట్టాభిషేక మహోత్సవాన్ని కానీ అధికారికంగా చేయాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఎన్నో రకాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అప్పుడప్పుడు పాలకులు కొద్ది మంది పట్టించుకున్నారు, మరీ చేశారు. గత ఎన్డీఏ ప్రభుత్వంలో బాలకృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతేకాకుండా పల్నాడు పక్కన ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి గారు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. కానీ మేము ప్రధానంగా దేశ ప్రధాని మోడీ గారి దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు గారి జయంతి కానీ పట్టాభిషేక మహోత్సవాన్ని కానీ జాతీయ కార్యక్రమంగా నిర్వహించాలి. నాట్ స్టేట్, జాతీయ కార్యక్రమంగా నిర్వహించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. దీనికి ఒక జనసేన నాయకుడిగా నా వంతు బాధ్యతగా మా నాయకుడు నిజంగా ఆనాటి శ్రీకృష్ణదేవరాయలు పరిపాలనని మైపరిపిస్తున్నటువంటి వ్యక్తి, విజయనగర సామ్రాజ్య పునర్నిర్మాణం నిజంగా పంచాయతీరాజ్ శాఖతో కింది శ్రీకారికి ఎక్కినటువంటి వ్యక్తి శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు. ఆయనని కూడా అభ్యర్థిస్తున్నాను, సార్ ఖచ్చితంగా మహావీరుని స్మరించుకోవాలా. మీరు పార్టీ ఆవిర్భావమే మనం ముందు నుంచి ఇలాంటి రాజులు స్వాతంత్ర సమర యొక్క స్ఫూర్తినే కొనసాగిస్తున్నామని చెప్పారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నెక్స్ట్ టైం మటుకు ఖచ్చితంగా ఈ కృష్ణదేవరాయల జయంతి మటుకు అంగరంగ వైభవంగా ప్రభుత్వ లాంఛనాలతో జరుపుకోవాలని చెప్పి మేము తెలుపుకుంటూ ఈ అద్భుతమైనటువంటి చక్కటి అవకాశం